కేరళ సీఎంగా ముందు కేసీ వేణుగోపాల్ పేరు తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ అధిష్టానం తర్వాత గంటల వ్యవధిలోనే వీడి సతీశన్ పేరును ప్రకటించడం వెనుక కారణాలేంటి? ఇదే ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైన అంశం. వీడి సతీశన్ ఎంపిక వెనుక కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఒకరోజు, 2 రోజులు కాదు, ఏకంగా 10 రోజుల సుదీర్ఘ కసరత్తు చేసిందట. చాలా అంశాలనే పరిగణలోనికి తీసుకుంది. 61 ఏళ్ల వీడి సతీశన్ కేరళ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు. ఈసారి ఎన్నికల్లో అన్ని తానే నడిపించిన వ్యక్తి. ఎర్నాకుళం జిల్లా పరవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచిన హిస్టరీ వీడి సతీశన్ది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 140కి 102 సీట్లను దక్కించుకుంది. ఈ విజయం వెనక కర్త, కర్మ, క్రియ అంతా వీడి సతీశనే. విద్యార్థి దశ నుంచే చురుకైన నేతగా కాంగ్రెస్ను ఆదుకున్న వీడి సతీశన్ కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నారు. హేమీలు ఉన్న కేరళ కాంగ్రెస్లో సతీశన్ తన సామర్థ్యంతో సీఎం పదవిని దక్కించుకోగలిగారు. కేరళలో గత అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా వీడి సతీశన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2001 నుంచి పరవూరు సీటును కాంగ్రెస్కు బలమైన నియోజకవర్గంగా, ఒక కంచు కోటగా మార్చారు. ప్రజా నాయకుడిగా వీడి సతీశన్కు మంచి పేరుంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు ప్రచారం రాగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన దిగారు. కేరళలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కష్టకాలం నుంచి గట్టెక్కించిన నాయకుణ్ణి అధిష్టానం గుర్తించలేదన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ వీడి సతీశన్ వైపు మొగ్గు చూపింది హైకమాండ్. ముఖ్యంగా సతీశన్కు కేరళలో ముస్లిం వర్గాల సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతుతో కేరళలో కాంగ్రెస్ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు ఆయన. కేరళలో ఐయుఎంఎల్ మద్దతు లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే మెజారిటీ సీట్లను సాధించలేకపోయేది. 2019 ఎన్నికల్లో వయనాడ్ ఎంపీ సీటుకు రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత 2024లో ప్రియాంక గాంధీ ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు కూడా ముస్లిం లీగ్స్ నుంచి గట్టి మద్దతు లభించింది. ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపైన ఉంది. ఇది అధిష్టానానికి బాగా తెలిసిన అంశం. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన్ను ఎన్నుకుంటే మళ్లీ కేరళలో పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యం. అప్పుడు సతీశన్కు గట్టి మద్దతిచ్చే ముస్లిం లీగ్స్ కూడా కేసీ ఎంపికను వ్యతిరేకించేవి. అందులో ఒకవేళ టైం బాగోలేక సీటు కోల్పోతే కాంగ్రెస్పై నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. పైగా సతీశన్కు ఉన్న ప్రజాదరణ కారణంగా కేసీపై అది ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపేదని హైకమాండ్ భావించింది. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఈ 4వ రాష్ట్రం దక్కడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఊరటనిచ్చేదే. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే సతీశన్ లాంటి బలమైన మద్దతు ఉన్న నాయకుడైతేనే బాగుంటుందని అధిష్టానం భావించింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా కేవలం సౌత్ స్టేట్స్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో సఫలమైంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే అంతర్గత విభేదాలు లేకుండా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు రావడంతో బలమైన నాయకుల్ని సీఎం సీట్లలో కూర్చోబెట్టాలని హస్తం పార్టీ నిర్ణయించుకుంది. ఈ సమీకరణాలే వీడి సతీశన్ను కేరళ సీఎంగా ఎన్నుకోవడానికి కారణమయ్యాయి.